తెలంగాణ రాజకీయాల్లో ఇన్నాళ్లు కప్పిపుచ్చిన బీఆర్ఎస్ అసలు రంగు ఇప్పుడు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాటలతోనే బట్టబయలైంది. బీఆర్ఎస్ ఓటమికి కారణం లిక్కర్ స్కామ్ కాదు, పక్కాగా అహంకారం, అవినీతేనని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ కోటలో భూకంపాన్ని సృష్టిస్తున్నాయి. పార్టీ ఓటమికి ఒక వ్యక్తి కారణం కాదని, నాయకత్వంలో పేరుకుపోయిన అహంకారమే ప్రజలకు దూరం చేసిందని కవిత సూటిగా విమర్శించారు. ప్రజలు అసహ్యించుకుంటున్నా దోపిడీదారులకు టికెట్లు ఇచ్చి ప్రజల మీద రుద్దడం వల్లే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైందని ఆమె సంచలన నిజాన్ని బయటపెట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడం, ఉద్యోగాల భర్తీలో విఫలం కావడం లాంటి అంశాలే ఆ పార్టీని నిండా ముంచాయని తేల్చి చెప్పారు. వీటిని కప్పిపుచ్చి తనపై నెప నెట్టడమేంటని ఆమె ప్రశ్నించారు. కోర్టు తీర్పు వచ్చిన ఆనందంలో ఉన్న కవిత తన అన్న కేటీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమిని తన మెడకు చుట్టే ప్రయత్నాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ అంత బలహీనమైన పార్టీనా? అసెంబ్లీ ఎన్నికల సమయంలో నా పేరు ఎక్కడా చర్చలో లేదు, కానీ ఇప్పుడు ఓటమిని నా ఖాతాలో వేయాలని తాపత్రయపడటం వెనుక ఆంతర్యం ఏమిటంటూ విరుచుకుపడ్డారామె. బీజేపీ సోషల్ మీడియా తనను అవమానిస్తుంటే గులాబీ సోషల్ మీడియా ఎందుకు మౌనంగా ఉందని ఈ సందర్భంగా ఆమె నిలదీశారు. బీజేపీ మాట్లాడే మాటలే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారంటే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటో ప్రజలకు ఇట్టే అర్థమైపోతుందని ఆమె పరోక్షంగా బాంబు పేల్చారు. కేసీఆర్, కేటీఆర్ లోపాలను కవితే స్వయంగా ఎండగట్టి బీఆర్ఎస్ ఒక పతనమయ్యే పార్టీ అని ప్రజలకు సంకేతాలిచ్చారు కల్వకుంట్ల కవిత.